రైతన్నలకు నమస్కారం. జై జవాన్ జై కిసాన్. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే రాజ్యానికి తొలిమెట్టు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 3 కోట్ల రైతాంగానికి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. ఎప్పుడా అని వేచి చూస్తున్న యావత్ తెలంగాణ ప్రజానీకానికి రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల విడుదల పంపిణీకి సంబంధించిన ముఖ్యమైన విధి విధానాలను ఖరారు చేయడం జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ వీడియోలో మరి కాసేపట్లో రైతు భరోసా 1 నుంచి 5 ఎకరాల వారికి 7,500 రూపాయల చొప్పున వీరికి మాత్రమే. ఈరోజు ఈ వీడియోలో దీనికి సంబంధించిన పూర్తి సమగ్రమైన సమాచారం గురించి తెలుసుకుందాం. ఎవరైనా మిత్రులారా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే చూసిన వెంటనే మిత్రులారా లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో తెలంగాణ రైతాంగానికి చేరడం అయితే జరుగుతుంది. అదేవిధంగా బంధుమిత్రులకు షేర్ చేయండి మిత్రులారా, తద్వారా వారు రైతు భరోసాకు సంబంధించిన డబ్బుల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి పూర్తి సమగ్రమైన సమాచారం తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ప్రభుత్వాలు ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలు ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా ప్రతి ఒక్కరూ ఈ ప్రజా సంక్షేమ పథకంలో భాగం అయ్యే అవకాశం అయితే లేకపోలేదు. ఇక వీడియోలోని వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రైతు బంధు ప్లేస్లోనే కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా తీసుకొని రావడం జరిగింది. ఈ బీఆర్ఎస్ పార్టీ మాత్రం 5,000 2 దఫాలుగా యాసంగికి ఖరీఫ్కి ఇచ్చేది. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి 7,500 రూపాయల చొప్పున 7,500 రూపాయల చొప్పున ఇద్దామని ఆలోచన చేస్తూ ఉంది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానీకంలో ఉన్న సందేహం, కేవలం 5 ఎకరాల వారికి మాత్రమే రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉంటుందా? ఒకవేళ ఆ విధంగా ఉంటే 6 ఎకరాల వారికి రైతుల పంపిణీ కార్యక్రమం లేదా అనే దానిపైన సందిగ్ధత నెలకొన్న తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సందిగ్ధత కోసం బట్టబయలు చేసిన సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని ఎకరాల భూమి ఉన్నా కేవలం సాగు నిమిత్తం వాడే వారికి ప్రతి ఒక్కరికి రైతు భరోసా డబ్బుల పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని బేఖరతుగా స్పష్టం చేసింది. ఎవరైతే వ్యాపార వాణిజ్యాల నిమిత్తం వ్యాపారం కోసం ఈ డబ్బుల పంపిణీ కార్యక్రమం అయితే ఉపయోగపడదని, రియల్ ఎస్టేట్ కోసం మాత్రం డబ్బులు రిలీజ్ చేయదని, ఎవరైతే రైతన్నలు నిజాయితీగా, కూలీలు నిజాయితీగా పంట పొలాలను సాగు చేస్తున్నారో వారందరికీ 7,500 రూపాయల చొప్పున ఈ ప్రభుత్వం అందిస్తూ ఉందని పేర్కొనడం అయితే జరిగింది. అయితే ఈ 7,500 రూపాయలను 2 దఫాలుగా ప్రభుత్వం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉంది. మొదటి దఫా కింద 5,000 రూపాయలు, రెండవ దఫా కింద 2,500 రూపాయల చొప్పున పంపిణీ కార్యక్రమం ఉండబోతుందని స్పష్టంగా బేఖరతుగా చెప్పడం అయితే జరిగింది. ఇక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఆగస్టు నెలలోనే 5,000 రూపాయల పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఈ డబ్బులను పెట్టుబడి నిమిత్తం ప్రజలు యూజ్ చేస్తారు. డిసెంబర్ నెలలో 2,500 రూపాయల పంపిణీ కార్యక్రమం మళ్లీ చేస్తే ఇది కోతల కోసం ఎకరానికి ఉపయోగిస్తారు. తద్వారా ఇప్పుడే 7,500 రూపాయల పంపిణీ కార్యక్రమం ప్రజలకు చేస్తే ప్రజలు ఆ డబ్బులను పెట్టుబడి నిమిత్తమే వాడుకొని ఈ కోత సమయంలో అప్పులు చేయడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సహాయం ఏ విధంగా అందట్లేదని ఒక వినూత్నమైన మంచి ఆలోచనతో ప్రభుత్వం 2 దఫాలుగా ఆగస్టులో, డిసెంబర్లో పంపిణీ కార్యక్రమం చేయాలని ఆలోచిస్తూ ఉంది. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచంలోనే అత్యధిక రైతు ఖాతాల బదిలీ పథకం రైతు రుణమాఫీ చేసిన సంగతి హర్షణీయంగా చెప్పుకోవచ్చు. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ 12,156 సర్పంచ్లను గెలుచుకోవాలనే ఉద్దేశంతో ప్రజా సంక్షేమ పథకాలన్నిటికీ కూడా నాంది పలకడం అయితే జరుగుతుంది. ఈ అసెంబ్లీ చాలా రసవత్తంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా
అదేవిధంగా ఆసరా పింఛన్లకు సంబంధించి, దళిత బంధుకు సంబంధించి, అదేవిధంగా మిత్రులారా ప్రజా పాలనకు సంబంధించి 500 రూపాయలకి, గ్యాసుకు సంబంధించి, మహిళా సోదరిమణులకు 2500 రూపాయలకు సంబంధించి, జాబ్ క్యాలెండర్కు సంబంధించి అన్ని విధానాలను కూడా ఖరారు చేస్తున్నట్లు సమాచారం. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్ జై కిసాన్.